హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 6 చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దూరంగా ఉన్న అతని దగ్గరికి వస్తుంది ఈషిక, ఒక చేతిలో బౌల్ పట్టుకొని. అందరూ తమనే గమనిస్తున్నారు అని గ్రహించిన దేవ్ నవ్వుతూ ఆమె వైపు చూసి అది తీసుకుంటాడు. థ్యాంక్ యూ డియర్ అంటూ. పర్లేదు, బాగానే పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. ఆస్కార్ కాదు కానీ ఒక నంది అవార్డు ఇవ్వచ్చు నీకు అన్నాడు ఈషికాకు మాత్రమే వినిపించేలా. అతని మాటకి హర్ట్ అయిన ఈషిక వెంటనే సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తుంది, చాలా కోపంగా. అప్పటి వరకు కోపంతో రగిలిపోయిన అతను ఆమె కళ్ళల్లోకి చూడగానే ఏదో మ్యాజిక్ జరిగి, కోపాన్ని కాదు కదా, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని కూడా మర్చిపోయి ఒక నిమిషం అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమెను ఆమెను చూసిన ప్రతి క్షణం అతడు మర్చిపోతున్నాడు. అది అతనికి తెలియడం లేదు. ఈ మనిషికి ఎలా చెప్తే అర్థమవుతుంది జరిగిన దాంట్లో నా తప్పు లేదని? పైగా నా తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి మరీ నన్ను బెదిరించి ఈ పనులన్నీ చేయించుకొని మళ్ళీ నేను నటిస్తున్నాను, నాకు అవార్డు అంటున్నాడు. చిచి, ఈ డబ్బున్న వాళ్ళందరూ ఇంతే, ఎదుటి మనిషి ఫీలింగ్స్ తో పని ఉండదు అని మనసులో అనుకుంటూ అంతే కోపంగా చూస్తూ ఉంటుంది ఈషిక కూడా దేవాంశి కళ్ళల్లోకి. ఇంకా ఎంతసేపు ఇలా ఒకరినొకరు చూసుకుంటారు? సాయంత్రం నుంచి ఇక టైం అంతా మీదే, ఇప్పుడు మాత్రం మాకు టైం ఇవ్వండి అంటుంది వాళ్ళ బంధువుల్లో ఒక ఆవిడ. ఆమె మాటలతో అప్పుడు ఈ లోకంలోకి వస్తారు ఇద్దరు. ఈషిక నవ్వుతూ ఆమె వైపు చూసి వస్తున్నా ఆంటీ అంటూ దేవాంశ్ వైపు ఒక చూపు చూసి వెళ్ళిపోతుంది. ఇక అందరూ రిలాక్స్ గా కూర్చొని ఈషిక ఇచ్చిన స్వీట్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈషిక కూడా వసుంధరాదేవి పక్కనే కూర్చొని ఉంటుంది. ఇక దేవాంశ్ కూడా ఆమె ఎదురుగా వచ్చి కూర్చుంటాడు, ఎదురుగా ఉన్న ఈషికాని చూస్తూ. అతని మనసులో చాలా కోపం ఉంది ఆమె పైన, కానీ అతని కళ్ళల్లో మాత్రం అది కనిపించడం లేదు. రెప్ప వేయడం మర్చిపోతున్నాడు ఆమెను చూస్తేనే, కానీ అది కోపంతో అని అతను అనుకుంటున్నాడు. అతని కళ్ళలో కోపం కాకుండా మరి ఇంకేదో కనబడుతుంది చూసే వాళ్ళకి. బహుశా అది అతనికి కూడా అర్థం కావడం లేదు. ఈషికాకి మాత్రం అతను తనని కంట్రోల్ చేయడానికే తన ఎదురుగా కూర్చున్నాడు అనిపిస్తుంది. అందరూ స్వీట్స్ తిని చాలా బాగుంది అని చెప్పి తాము తెచ్చిన గిఫ్ట్స్ ఈషికాకు ఇస్తూ ఉంటారు బంధువులు. అలాగే శ్రీధర్, సుజిత, షర్మిల, యోగి దంపతులు కూడా తనకి ఇంపార్టెంట్ వాచెస్, బ్యాంగిల్స్, జ్యువెలరీ ఇలా ఇస్తారు. ఇక వసుంధరాదేవి దేవాంశ్ వాళ్ళ మదర్ 7 వారాల నగలు ఇంకా తన బంగారు కాలు పట్టీల బాక్స్ లో తీసుకొచ్చి ఈషిక ముందు పెట్టి, ఇవన్నీ ఇక పైన నీ నగలు, ఇవి మీ అత్త శ్రీదేవివి, ఇంకా ఇవి మా పుట్టింటి నుంచి తరతరాలుగా వస్తున్న నా కాలు పట్టీలు, నాకెంతో ఇష్టమైన దేవ్ భార్యకి అని జాగ్రత్తగా పెట్టాను, కనీసం నా కూతురికి కూడా ఇవ్వలేదు అంటుంది ఆమె. ఆ మాటకి అందరూ సంతోషిస్తే షర్మిల మాత్రం కోపంగా చూస్తుంది తల్లిని. ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు పెళ్లి కాకముందు నుంచే అడుగుతున్నాను, కానీ ఏ రోజు నాకు ఇవ్వలేదు, కనీసం తాకనివ్వలేదు వాటిని మమ్మీ. బట్ ఇప్పుడైనా ఇస్తే నా కూతుర్లకు ఇచ్చుకోవాలి అనుకుంది. తనకి తెలుసు తన కూతుర్లు ఫ్యాషన్ పేరుతో అవి పెట్టుకోరు అని. ఎంతైనా తాత ముత్తాతల కాలం నుంచి వచ్చిన బంగారు పట్టీలు కదా, ఇప్పుడు మార్కెట్లో వాటికి చాలా డిమాండ్. అదొక యూనిక్ ఐటెంలా చూస్తారు. కనీసం తన ఫ్రెండ్ సర్కిల్లో అయినా ఇవి చూపించి తను గొప్పలు పోవాలి అనుకుంది ఫ్రెండ్స్ ముందు. కానీ తన తల్లి చివరికి ఈ అనాథ ముఖానికి ఇస్తుంది అని మనసులోనే కుళ్ళుకుంటుంది షర్మిల. బలవంతంగా జరిగిన ఈ పెళ్లి, దీనికి అర్థమే లేదు. ఈ ఫేక్ పెళ్లి డ్రామాలో ఇలా నటించడమే కష్టం. ఇంకా ఇంత ఖరీదైన నగలు నా చేతికి ఇస్తుందేంటి ఈవిడ, ఇవి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ చెయ్యి ముందుకు చాచిన ఈషిక చేతిని పట్టుకొని గట్టిగా లాగాడు దేవాంశ్. దాంతో
వెళ్ళి ఆమె తల అతని ఎదకు తాకింది. వెంటనే తలెత్తి చూస్తూ ఉండిపోయింది ఈషిక షాక్ తో. అతను ఎప్పుడు వచ్చాడో తన దగ్గరికి చూసుకోలేదు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉండిపోయారు. అది గమనించి దూరంగా జరిగింది వెంటనే తేరుకొని ఈషిక. ఏమైంది? సుజిత కూడా షాకింగ్ లోనే నవ్వుతూ అడిగింది. సారీ, అది పిన్ని, యాక్చువల్లీ నా ఇషికాంజలి చాలా సెన్సిటివ్. ఒక ఫ్లవర్ కంటే కూడా ఇన్ని బరువైన నగలు తను అస్సలు క్యారీ చేయలేదు. సారీ నాని, మీరు ఇస్తున్నారు అండ్ ఇవన్నీ తనవే అని చెప్పారు కదా, అది సరిపోతుంది. ఇంకా ఎందుకు తన చేతికి ఇవ్వడం? మీరే మీ దగ్గరే జాగ్రత్తగా పెట్టండి. స్పెషల్లీ ఆ పట్టీలు, అవంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా తనకి ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ గా అనిపిస్తే తనే మిమ్మల్ని అడిగి తీసుకుంటుంది అన్నాడు దేవాంశ్ నవ్వుతూ నటిస్తూ. కానీ ఇంటికి వచ్చిన కోడలికి ఇవన్నీ ఇవ్వడం మా బాధ్యత. పైగా ఇది తన హక్కు కూడా. అందుకే పెళ్లి జరగగానే తనకి అత్తింట్లో ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియజేయడం కోసమే ఇలాంటివి అప్పజెప్పడం ఒక ఆనవాయితీ. ఇక పైన తను ఈ ఇంటి సభ్యురాలని, తన పుట్టింటిలాగే ఇక్కడ కూడా తనకు గౌరవం, విలువ, బాధ్యతలు ఉన్నాయని తెలియజేయడానికే అంది వసుంధర దేవాంశి ప్రవర్తని ఆశ్చర్యంగా గమనిస్తూ. ఎందుకో ఆమెకి అతని ప్రవర్తన చాలా వింతగా తోచింది. అంత దూరం ఉన్నవాడు అంత ఫాస్ట్ గా వచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకొని తన వైపు ఎందుకు లాక్కున్నాడో అర్థం కాలేదు. ఆ నగలు ఆమె తాకడం ఇష్టం లేనట్లుగా. ఎంతైనా జీవితం చాలా చూసింది కదా, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి ప్రవర్తన ఏంది, ఏ సిచ్యువేషన్ లో ఎలా ప్రవర్తిస్తారో అనేది ఆ మాత్రం ఆమెకు తెలియదా? చాలా చిత్రంగా దేవాంశిని చూస్తూ ఉండిపోతుంది వసుంధరాదేవి ఇవన్నీ ఆలోచిస్తూ. నో నానమ్మ, తను అలా ఏమీ అనుకోదు. అయినా నిన్న నైట్, అలాగే ఇవాళ మార్నింగ్ కూడా తనకి ఇంట్లో ఎంత విలువ ఉందో, తను ఏం చెయ్యాలో, ఎలా ఉండాలి అన్ని విడమర్చి చెప్పాను. దాదాపుగా తనకు అన్ని అర్థమయ్యేలా అని ఇషిక వైపు చూస్తూ, జస్ట్ మీరు చూస్తూ ఉండండి, మన ఇంట్లో తను ఎలా ఇమిడిపోతుందో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంటూ, ఇషిక ఇక పద, నువ్వు రెస్ట్ తీసుకుందు కాని అంటూ పట్టుకున్న చెయ్యి వదలకుండానే అన్నాడు దేవాంశ్. అదేంటి, ఇంకా మీ లంచ్ అవ్వలేదు, ఇప్పుడే పైకి వెళ్తారా అని అడిగింది షర్మిల. ఒక్క క్షణం కూడా దేవాంశ్ తనని విడవకపోవడం నచ్చలేదు ఆమెకి. ఎస్ అత్త, 3 days గా ఆఫీస్ కి వెళ్ళలేదు. ఇవాళ ఒక్క రోజే నాకు టైం, ఆ తర్వాత మళ్ళీ నేను బిజీ అయిపోతాను. తనకి టైం ఇవ్వను. సో మాకు కాస్త ప్రైవసీ కావాలి అన్నాడు ఇబ్బంది పడుతూ దేవాంశ్. ఇన్ఫాక్ట్ వాళ్ళ ముందు యాక్టింగ్ చేస్తూ. కానీ ఈషికకు ఒళ్ళు మండిపోయింది. ఇందాకటి నుంచి మాట్లాడిన మాటలకి మార్నింగ్ చెక్ తన పైన పడేయడం గుర్తొచ్చి తన విలువ కట్టాను అన్నట్లుగా చెప్తున్నాడు. ఇక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది కదా, ఇక ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నాడు అంటే గ్యారంటీగా పెళ్లి టైంలో తను ఎందుకు వెళ్ళిపోయింది అనేది కంపల్సరీ అడుగుతాడు. నేను ఎలా ఎదుర్కోవాలి, ఎలా సంజయ్షి చెప్పుకోవాలి, అసలు ఏం మాట్లాడాలి అతనితో? తనకి అసలు అర్థం కావడం లేదు. ఒక నిమిషం కళ్ళల్లోకి వాటర్ వచ్చేశాయి. బట్ తల వంచుకొని ఉండిపోయింది ఈషిక. నా తమ్ముణ్ణి అడ్డు పెట్టుకొని అన్ని వైపుల నుంచి ఎంతలా లాక్ చేస్తున్నాడంటే అతన్ని ఎదుర్కోలేక, అతని నుంచి పారిపోలేక, ఉన్న నిజం చెప్పలేక ఇషిక అసహాయ స్థితిలో ఉండిపోయింది. ఇక నెక్స్ట్ ఏం జరిగినా అన్నిటికీ సిద్ధపడాలి అని మనసులో అనుకుంటూ. అతని మాటలకు అందరూ సైలెంట్ అయిపోయి నవ్వుకున్నారు. మీకు లంచ్ రూమ్ కి పంపిస్తాను, వెళ్ళండి అంటుంది వసుంధరాదేవి. సైలెంట్ గా ఉండడంతో సుజిత థ్యాంక్ యూ పిన్ని అంటూ ఇషిక చెయ్యి పట్టుకొని తీసుకొని పైకి వెళ్తాడు దేవాంశ్. అతని చెయ్యి పట్టుకొని పైకి వెళ్తున్న ఈషికకి పాతాళంలోకి పడిపోయినట్లుగా అనిపించింది ఆ క్షణం. అంకుల్, షీలా ఎలా ఉంది అని అడిగింది కరిష్మా భయపడుతూనే. టూ బ్యాడ్ మా, పెళ్లి ఆగిపోయిందని చెప్పావంట, చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. బట్ ఎర్లీ మార్నింగ్ మీడియాలో చూసి షాక్ అయి
వెంటనే వచ్చేసింది. రాగానే ఇంట్లో చాలా పెద్ద గొడవ. ఎంత చెప్ప వినట్లేదు. పైన రూమ్ లో ఉంది. వెళ్ళి ఒకసారి తనకి నచ్చజెప్పు అన్నాడు దిగులుగా సోమేష్. యోగికి బెస్ట్ ఫ్రెండ్ అయిన సోమేష్ కూతురు షీలా. షీలా అండ్ కరిష్మా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. నిజంగానే పెళ్లి కూతురు పారిపోయిందంట అంకుల్. బట్ పెళ్లి టైంకి మళ్ళీ దొరికేసింది. ఐ కెన్ ట్రై, తనకి చెప్పడానికి ట్రై చేస్తాను అంటూ భయపడుతూనే పైకి వెళ్ళింది కరిష్మా. కరిష్మా పై ఫ్లోర్ కి వెళ్లేసరికి ఫ్లోర్ మొత్తం ఫ్లవర్ వాస్లు, డెకరేషన్ ఐటమ్స్, టీవీ టీపై ఇంకా చాలా వస్తువులు పలిగిపోయి కనిపించాయి. అవన్నీ షీలా కోపానికి బలయ్యాయని అర్థమైంది కరిష్మాకు. ఇప్పుడిప్పుడే పని వాళ్ళందరూ క్లీన్ చేస్తున్నారు. తనని చూడగానే చిన్న మేడం రూమ్ లో ఉంది అని చెప్పారు. అటువైపు అడుగులు వేసింది కరిష్మా. సోమేష్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఎస్ఎస్ ఫైనాన్స్ కంపెనీ ఉంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు మనీ ఫైనాన్స్ చేస్తాడు. అతని ఒక్కగానొక్క కూతురు షీలా. దేవాంశిని చిన్నప్పటి నుంచే ఇష్టపడింది. అనేకంటే అతనంటే పిచ్చి అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ దేవాంశి ఫ్యామిలీలో కూడా సోమేష్ తో మంచి అనుబంధం ఉంది వాళ్ళకి యోగి వల్ల. చాలా సార్లు వసుంధరాదేవిని అడిగాడు దేవాంశికి షీలాని చేసుకోమని. బాగా తెలిసిన ఫ్యామిలీ అవ్వడంతో వసుంధరాదేవి ఫ్యామిలీ కూడా ఇంట్రెస్ట్ చూపించింది. బట్ మన హీరో గారికి ఆ అమ్మాయి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదని తప్పించుకున్నాడు. సోమేష్ తన కూతురు ఇష్టం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు. అతని ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే తన కూతురు సంతోషం కోసం ఎదుటి వ్యక్తిని ఈజీగా కొనేవాడు. వినకుంటే బెదిరించేవాడు. మొత్తానికి తను అనుకున్నది సాధించేవాడు సోమేష్. కానీ ఇప్పుడు అతని ఎదురుగా ఉన్నది మనిషి కాదు, అదొక పవర్. చూస్తూ చూస్తూ సింహం నోట్లో తల పెట్టలేడు కదా, అందుకే సైలెంట్ గా ఉన్నాడు. కూతురికి వీలైనంత నచ్చజెప్పాడు. దేవాంశి పెళ్లి టైంలో కూడా ఆమె హైదరాబాద్ లో ఉంటే మళ్ళీ ఎక్కడ మండపానికి వెళ్లి అక్కడ రచ్చ చేసి తన పరువు తీస్తుందో అని భయపడ్డ సోమేష్ ముందుగానే కూతుర్ని గోవా పంపించాడు వెకేషన్ ఎంజాయ్ చేయమని. బట్ దేవాంశ్ ఆవల్చిన ఆ విషయం షీలాకు తెలియాలి. అలాంటిది అతని పెళ్లి విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? అందుకే తన వంతుగా పెళ్లి ఆగిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది షీలా. ముఖ్యంగా పెళ్లి కూతురు పారిపోయేటప్పుడు కరిష్మా తనకు హెల్ప్ చేసింది. దాంతో పెళ్లి కూతురు వెళ్లిపోయిందన్న హ్యాపీలో షీలా ఉండగా పెళ్లి కూతురు మళ్ళీ తిరిగి రావడం ఏంటి, టైంకి దేవాంశ్ తనకి పెళ్లి జరగడం ఏంటి, అది డైజెస్ట్ అవ్వక ఆ షాక్ నుంచి బయటపడలేక ఇంట్లో హంగామా చేస్తుంది షీలా. రూమ్ లోకి వెళ్ళగానే ఈషిక చెయ్యి పట్టుకున్న దేవాంశ్ అలాగే ముందుకు లాగి ఒక తోపు తోశాడు. దాంతో ఇషిక ఫ్లోర్ పై పడిపోయింది. ఏంటి, అన్ని నగలు తీసుకుందామనే? మార్నింగ్ డబ్బు విషయంలో చాలా పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు. మరి ఎంత ధైర్యం ఉంటే నా తల్లి నగలు ముట్టుకోవడానికి ప్రయత్నిస్తావు అని గట్టిగా కోపంగా అడిగాడు దేవాంశ్ ఈషికాని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.